హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే నుంచి మనకి మరొక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 3434 పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి కేవలం మీకు 10th ఇంటర్ డిప్లొమా అర్హతతో మీకు ఈ జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,000 శాలరీ ప్రొవైడ్ చేస్తూ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్కి వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి దాదాపుగా మనకి 5 ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ కావాలితే కామెంట్ సెక్షన్లో వచ్చేసి హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. నేను వెంటనే మీకు అప్లై ప్రాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగిందంటే మనకి 20th/9/2024 అనమాట. అంటే మనకి ఈ మంత్ మనకి 20th అనేది రిలీజ్ చేశారనమాట. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకి 21st అనమాట. అంటే మనకి నిన్న నుంచి మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి స్టార్టింగ్ చేశారనమాట. అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 20/10/2024 అనమాట. అలాగే మనకి అప్లికేషన్కి ఫీజ్ పేమెంట్కి లాస్ట్ డేట్ కూడా మనకి 20/10/2024 టు 20/20/10/2024 వరకు మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. అలాగే మనకి ఏదైనా మీరు అప్లికేషన్లో మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు ఏదైనా మీరు మిస్టేక్ చేస్తున్నట్టయితే మీరు మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఆ మోడిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి October 23rd నుంచి మనకి November 1 వరకు అనేది మనకి ప్రొవైడ్ చేశారనమాట. కరెక్షన్ విండో డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మనకి డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ డేట్స్లో మనకి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా గైస్, అలాగే మనకి ఈ జాబ్లో ఉన్న మనకి పోస్టెస్ ఏమేమి ఉన్నాయంటే మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఒక పోస్ట్ అనమాట. అలాగే మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టికెట్ టైపిస్ట్ ఒక జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ట్రైన్స్ క్లర్క్ అండ్ 4th వన్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఈ 4 పోస్టులు వచ్చేసి మనకి ఇందులో భర్తీ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్నెన్ని నోటిఫికేషన్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఇందులో చూద్దామన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి వేకెన్సీ టేబుల్ అనేది మనకి ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఏ స్టేట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి ఏ రీజియన్లో వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మనకి అహ్మదాబాద్లో వచ్చేసి మనకి 210 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మీకు పోస్ట్ వైజ్గా మీకు వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అలా మనకి ప్రతి రీజియన్లో కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి అమీజర్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 71 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బెంగళూరులో వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే భోపాల్లో వచ్చేసి మనకి 58 వేకెన్సీస్ ఉన్నాయి. భువనేశ్వర్లో 56 వేకెన్సీస్. బిలాస్పూర్లో వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 152 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చండీగఢ్లో వచ్చేసి మనకి 247 వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే చెన్నైలో వచ్చేసి 194 వేకెన్సీస్. గోర్ఖపూర్లో వచ్చేసి మనకి 120 వేకెన్సీస్. గువాహతిలో 175 వేకెన్సీస్ అండ్ జమ్మూ శ్రీనగర్లో వచ్చేసి మనకి 147 వేకెన్సీస్. ఇలా మనకి ప్రతి రీజియన్లో కూడా మనకి వేకెన్సీస్ అండ్ మనకి కేటగిరీ వైజ్గా మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్, ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ జాబ్కి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్టయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 33 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఈ డేట్ కల్లా మీకు 18 ఇయర్స్ అయితే మీకు నిండి ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ డేట్కి వచ్చేసి మీకు 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా అనమాట. అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఈ డేట్స్ ఎవరైతే స్టార్టింగ్ ఉన్నదో వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై అనమాట, ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కేటగిరీస్ చూసుకున్నట్టయితే యూఆర్ అండ్
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్ అనమాట. పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్ వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అండ్ అప్లై లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఈ జాబ్కి వచ్చేసి మీకు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకి 2 స్టేజెస్ ఆఫ్ మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి మనకి 2 విధానాలుగా పెడతారనమాట. అంటే మనకి 2 స్టెప్స్లో పెడతారనమాట. ఫస్ట్ స్టెప్ పాస్ అయిన వాళ్ళకి సెకండ్ స్టెప్లో మనకి మళ్ళీ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కమర్షియల్ అంటే మనకి 4 పోస్టర్స్ కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 2 పోస్టర్స్కి వచ్చేసి మనకి ఓన్లీ స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. మొత్తం మిగతా రెండిట్లకి కూడా మనకి స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ పోస్టర్స్కి వచ్చేసి మనకి శాలరీ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఇప్పుడు చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ గ్లాన్స్ అంటే చెక్ చేసుకున్నట్టయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 21,700 అనమాట. అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే B2 అనమాట. అలాగే మనకి ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2,222 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 361 వేకెన్సీస్ ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 19,900 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సేమ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. అలాగే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 990 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ట్రైన్స్ క్లర్క్ వాళ్ళకి వచ్చేసి 11 చూసుకున్నట్టయితే మనకి సేమ్ శాలరీతో మనకి సేమ్ ఏజ్ లిమిట్తో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 72 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 344 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్, ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో హౌ టు అయితే అప్లై అయితే చేయండి. ఓకేనా గైస్, ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. Thank you for watching this video.